హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము కొత్త బస్ స్టాండ్లో బస్ ఎక్కాము. ఇదిగోండి. మాడితోట ఇది. వీడియో ఆర్టీతోట పోయిందని మేము ఇప్పుడే బస్ దిగామండి. ఇదిగోండి. ఇక్కడ సుంకులమ్మ గుడి ఉందండి. ఇదిగోండి సుంకులమ్మది. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. ఇక్కడ ఊరి పొల్లమేరలో ఇది గుడి అనమాట, సుంకులమ్మ గుడి. చాలా పవర్ఫుల్. మేము వచ్చినప్పుడల్లా ఇక్కడ టెంకాయ కొడతామండి. ఇదిగోండి. ఇక్కడి నుంచి ఆటోలో వెళ్ళాలంటే మళ్ళీ ఇంత దూరం నడవాలి. ఇదిగోండి. తాతయ్య కొబ్బరి కొడుతున్నాడు. కొట్టిండు పెట్టే అక్కడే సుంకులమ్మ గుడి. ఇదా టీ తాగు. కొబ్బరికాయ తీసుకుంటా. అన్న వచ్చారా అప్పుడు మీ దగ్గర ఉంటుంది. 40 ఎకరాలు వెనకైతే నీ చెట్లు ఉంటే ఆ చేతిలో పడుతుంది. ఇక్కడ చెట్టు చిన్నగా హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవి వచ్చేసి పొగాకు చెట్లు అనమాట, టొబాకో. ఇదిగోండి చేనులు అనమాట ఇవన్నీ. చూడండి ఎలా వేసారో. ఇప్పుడు మేము వచ్చేసి ఊర్లోకి వెళ్తున్నాం అనమాట. వెళ్ళిన తర్వాత తీస్తాము వీడియో. అలవాద వస్తుంది. మేము ఇప్పుడు వెళ్ళాల్సింది అలవాదకి, అందుకని ఆటో ఎక్కుతాం మేము గార్ల దిన్నకి వెళ్ళి. సర్లేండి బాయ్, చాలా దూరం ఉంది నడిచేది. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అనమాట ఇది. ఇదిగోండి వెళ్తున్నాం ఇప్పుడు. అదే గార్ల దిన్న అనమాట ఊరి పేరు. ఇప్పుడు మేము గార్ల దిన్నకి వెళ్ళి లోపలికి కొద్దిగా నడిచి వెళ్ళి ఆటో ఎక్కాము. ఆటో ఎక్కేసాము.
వచ్చేసి మా పిన్ని ఊరి దేవరకి దున్నపోతుల్ని అలంకరిస్తున్నారు. ఇక్కడ మొత్తం ఊర్లో అంతా ఇంటింటికి వెళ్ళి ఇలా తిప్పేసి పూజ చేయించుకొని వస్తారు. దున్నపోతుని అమ్మవారికి బలిస్తారు కదా, అది ట్యూస్డే రోజు జరుగుతుంది. ఇది మొత్తం ఈవినింగ్ ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి వెళ్ళి ఇలా పూజ చేయించి దానికి కొంచెం జొన్నలు తినిపించేసి అప్పుడు నైట్ మొత్తం అంతా అందరి ఇంట్లోకి వెళ్ళి ఇలా పూజ చేయించుకొని దానికి అన్నీ తినిపించేసి వచ్చిన తర్వాత అప్పుడు దాన్ని బలిస్తారండి. అందుకే ఇలా పూజ చేస్తున్నారు. ఇక్కడ మా పిన్ని పూజ చేస్తుంది. అక్కడ చూడండి దాన్ని అందరు ఎలా తాళ్ళతో పట్టుకున్నారో అటు ఇటు వెళ్ళిపోకుండా అలా ఉంటుంది. ఇది మా రాయలసీమ సైడు దేవర అంటే ఇలాగే చేస్తారు. ఇది 15 ఇయర్స్కి ఒకసారి వస్తుందండి. 2010లో అయ్యింది. ఇప్పుడు మళ్ళీ 2025లో జరుగుతుంది ఇది. ఇక్కడ మా పిన్ని మొత్తం పూజ చేసేసింది. మా పిన్ని మా బాబాయి అలా పూజ చేసిన తర్వాత జొన్నలు తినిపిస్తారు దానికి. ఫస్ట్ మా పిన్ని వాళ్ళు పెట్టిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ఇంకా తర్వాత అందరి ఇంట్లోకి తీసుకెళ్తారు. చూడండి అది మంచిగా తింటుంది. అది ఎక్కడ పారిపోతుందో అని పెద్ద పెద్ద తాళ్ళతో పట్టుకున్నారు. మెల్లగా చూసుకుంటూ తింటుంది. అది తినాలా వద్దా అని ఆలోచిస్తూ తింటుంది. ఎందుకంటే దానికి తెలుసు నైట్కి దున్నపోతుని బలిస్తారని. అందుకే అది మెల్లగా తింటుంది. నెక్స్ట్ మా పిన్ని కొబ్బరికాయ కొట్టేసింది. అలా కంపల్సరీ పూజ చేయాలండి. ఆ దున్నపోతుకి అమ్మవారికి బలిస్తారు కదా, అందుకు మంచిగా ఉండాలి అని చెప్పేసి, ఊరంతా బాగుండాలి అని చెప్పేసి మంచిగా దండం పెట్టుకుంటుంది మా పిన్ని. మా పిన్ని అంటే అమ్మ వాళ్ళ చెల్లెలు. మా బాబాయ్ కూడా దండం పెట్టుకుంటున్నారు. తర్వాత అందరూ ఈయన పెద్దనాన్న అంటే మా బాబాయ్ వాళ్ళ అన్న మెల్లగా తింటుంది. తర్వాత వచ్చేసి మా మామయ్య కూతురు, మా చెల్లె కొడుకు ఇంకా తినడం అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఇంకొకటి కూడా ఉంది చూడండి, దున్నపోతు, చిన్న దున్నపోతు. అది తింటలేదు మొత్తం. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మొత్తం ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి వెళ్ళి ఇలా పూజ చేయించుకొని ఇలా జొన్నలు తినిపించుకొని వస్తారండి. ఊర్లో ఎన్ని ఇళ్ళు ఉంటే అన్ని ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా చేసి భోజనాలు లడ్డు, మైసూరుపాకు, బూందీ మా చెల్లె కొడుకు పెట్టించుకుంటున్నాడు. నెక్స్ట్ వచ్చేసి వంకాయ కర్రీ, మధ్యాహ్నం భోజనాలకి టమాటో పచ్చడి, తర్వాత వచ్చేసి పప్పు పక్కన మా మామయ్య కూడా వేయించుకుంటున్నారు. తర్వాత రైసు, తర్వాత భోజనంలోకి అంచుకు పెట్టుకోవడానికి గొట్టాలు అంటే సొంగలు అంటారు మా భాషలో. ఇదే అండి మధ్యాహ్నం. భోజనం అయిపోయిన తర్వాత ఎండ బాగా ఉందని చెప్పేసి మా పిల్లలు ఐస్ క్రీమ్ తీసుకొని తింటున్నారండి. చల్ల చల్లగా ఉంటుందని చెప్పేసి. దీని తర్వాత కంటిన్యూ అయ్యే జాతర వీడియో ఉంది, పెడతాము, మిస్ అవ్వకుండా చూడండి.